ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ మనం శోభయాత్ర తీస్తున్నాం. అదే విధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చడానికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, సంభాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. ఎందుకంటే ఆ ఔరంగజేబు సమాధి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ సమాధిని తీసి ఏదైనా సముద్రంలో మనం పాడేద్దాం. ఆ ఒక్క సంకల్పం మనం తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అయిపోయినారు కదా. ఇప్పుడు మోదీ గారికి మనం చెప్దాం, మోదీ గారు 4వ సారి మీరు ప్రధానమంత్రి అవుతున్నారు. కానీ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టండి, కాశీ మథుర, దాని తర్వాత భారతదేశం హిందూ రాష్ట్రం చేస్తాం. అది కూడా మేనిఫెస్టోలో వేస్తే చాలా బాగుంటుందని మనమందరం సోషల్ మీడియా పరంగా మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చే ఎలక్షన్ కాశీ మథుర హిందూ రాష్ట్రం దానిపైననే జరుగుతుంది. మీరు చూస్తారు, అందరు కూడా చూస్తారు. అదే విధంగా ఇవాళ ఒక అయోధ్య